చాలా కాలం తర్వాత దేవుడు మనకిచ్చిన ఈ సమయం కొరకు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 44వ కీర్తన, కోరహు కుమారుల కీర్తన. అంతకుముందు మనం 42, 43 కీర్తనలు ధ్యానం చేసాం. తర్వాత మనకు గ్యాప్ వచ్చింది. ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి విశిష్టత మన యొక్క ఆధ్యాత్మిక జీవన శైలి, ప్రభువు నమ్మిన తర్వాత విశ్వాస జీవితంలో మన యొక్క పరిస్థితులు వీటన్నిటికి కూడాను నిదర్శనంగా ఉంటూ ఉన్నాయి. కోరహు కుమారులు అవిధేయుడైనటువంటి తండ్రి నుంచి వచ్చిన విధేయత కలిగినటువంటి బిడ్డలు, అవిధేయుడి నుంచి వచ్చినటువంటి విధేయత కలిగినటువంటి బిడ్డలు. దేవుని ఏర్పాట్లో ఒక ప్రముఖమైనటువంటి స్థానమును సంపాదించుకున్నటువంటి కుమారులు. కాబట్టి వారి యొక్క జీవితంలో, వారి భక్తి జీవితంలో వచ్చినటువంటి పరిస్థితులు, ఆధ్యాత్మిక జీవితంలో వారు ఎదుర్కొన్నటువంటి విధానాలు, దేవుని రుచి చూసిన అనుభవము, ఇదంతా కూడా సాక్షార్థంగా వాళ్ళు మనకు కీర్తన రూపంలో చెప్పడం జరిగింది. దానిని మనం 42, 43 కీర్తనలు మనం ధ్యానాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఈ 44వ కీర్తన ఈరోజు ఉదయకాలం మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ కీర్తన 26 వచనాలు ఉన్నాయి. మొదటి నుంచి 8 వరకు ఒక భాగం అయితే, 9 నుంచి 16 వరకు ఒక భాగం అయితే, 17 నుంచి 26 వరకు ఒక భాగం. మొత్తంగా 3 భాగాలుగా మనం దీన్ని విభజించవచ్చు. ఈ కీర్తన చదువుతున్నప్పుడు మనకు వారిలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్, అంటే కృంగుదల, దేవుడు విడిచిపెట్టాడా అన్నటువంటి భావం, అయినను దేవునిని ప్రార్థన చేయడం మానక దేవుని సహాయాన్ని కోరుకోవడం, ఈ 3 విషయాలు మనం చూస్తాం. మొట్టమొదటి ఈ 8 వచనాల్లో ఒక కన్ఫ్యూజన్ లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్ మనకు కనపడుతూ ఉంటుంది. 8 వచనాల తర్వాత ఈ మొదటి 8 వచనాలలో వారు ఒక సాక్ష్యాన్ని తమ పితరుల నుంచి పొందుకుంటారు. ఆ గొప్ప సాక్ష్యం వారిని బలపరుస్తుంది కూడా. వినుట వలన విశ్వాసం, పితరుల ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాలు వాళ్ళని శ్రేష్టమైన విశ్వాసులుగా మార్చాయి. అందుకని మన ఉదయకాలం దేవుని వాక్యం వినుట వల్ల మనలో విశ్వాస అభివృద్ధి, మంచి భక్తి జీవితం జీవించేటువంటి అవకాశం. కాబట్టి ఈ యొక్క మొదటి 8 వచనాలు కూడాను పితరుల ద్వారా వారు దేవుని యొక్క గొప్పతనాన్ని, నమ్మకత్వాన్ని వింటూ వచ్చారు. దానినే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మళ్ళా జ్ఞాపకం చేసుకోవడం. మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా మనం స్థిరంగా నిలబడాలి క్రీస్తు అనే బండ మీద అనంటే ఒకే ఒక సత్యం ఏంటంటే, ఆయన చేసినటువంటి మేలులను, ఉపకారములను, ఆశ్చర్యకార్యములను మనం జ్ఞాపకం చేసుకున్నట ద్వారా మనలో నూతనమైనటువంటి విశ్వాసము, నూతనమైన బలము మనకు కలుగుతాయి. లేకపోతే మనం పోరాడే వారం ఈ లోకంలో ఆత్మీయంగా ఉండాలనుకున్నప్పుడు శరీరముతోనూ, లోకముతోనూ, సాతానుతోనూ, ఇలాంటి పరిస్థితిలో వచ్చేటువంటి సంఘటనలు మనల్ని అచేతనంగా చేస్తాయి. అయితే దేవుడు చేసిన మేలులు మనం జ్ఞాపకం చేసుకోవటం వల్ల, ఆయన పరాక్రమం జ్ఞాపకం చేసుకోవటం వల్ల, మన యొక్క క్లిష్ట పరిస్థితుల్లో దేవుని కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవటం వల్ల తిరిగి మనం నూతన శక్తిని పొందుతాం. సో దీనిని మనం ఈ 44వ అధ్యాయంలో గమనిస్తాం. దేవా, పూర్వకాలంలో మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాం. మా పితరులు దానిని మాకు వివరించిరి.
పితరుల యొక్క వివరణ మనం మన యొక్క జనరేషన్కి, మన తర్వాత తరం వారికి దేవుని గూర్చి, దేవుడు చేసిన మేలులు ఆశ్చర్యకారాలు వినిపించవలసిన వారంగా ఉండాలి. మన కుటుంబంలో మన బిడ్డలకు దేవుని గూర్చినటువంటి బోధ తప్పనిసరిగా, అది వారసత్వ సంపద. మనం ఆస్తులు ఇవ్వాలనుకుంటాం, ఐశ్వర్యం ఇవ్వాలనుకుంటాం, లేకపోతే ఇంకోటి ఇవ్వాలనుకుంటాం. కానీ ఆత్మీయమైనటువంటి సంపదను మనం ఇవ్వాలి అనేది దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. కనుక కోరహ కుమారుల యొక్క జీవితంలో ప్రస్ఫుటమైనటువంటి భక్తికి కారణం పితరుల ద్వారా దేవుని గురించిన విషయాలు వినుట వలన వారిలో విశ్వాసం. నీవు నీ భుజబలము చేత అన్ని జనులు వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. నాటబడినటువంటి అనుభవము పితరుల జీవితాలలో ఈ కోరహ కుమారులు గమనించారు. నాటబడుట అనేటువంటి విషయం ఈ మధ్యనే మనం నిన్నగాక మొన్న వన మహోత్సవము, పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటం అనే కార్యక్రమం గవర్నమెంట్ భారీ ఎత్తున చేసింది. కానీ అవన్నీ లెక్కలకు పరిమితం మాత్రమే. అలా పనిచేశారు. మీ డిపార్ట్మెంట్ ఇన్ని మొక్కలు, మా డిపార్ట్మెంట్, నాకు కూడా 50,000 మొక్కలు మా డిపార్ట్మెంట్కి ఇచ్చారు. సరే మేమేం చేస్తాం, ఇక 50,000 మొక్కలు నేనే నాటాను. సో అన్ని కాలేజెస్ అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు తీసుకుని వెళ్ళారు. ఎన్ని నాటుతారో, ఎన్ని పడేస్తారో, ఇవన్నీ లెక్కలకు పరిమితం. కానీ దేవుడు నాటినటువంటి మొక్క అలా కాదు. దేవుడు నాటినటువంటి మొక్కలు అలాగా కాదు. మొదటి కీర్తనలో మనం చూసాం, మొదటి అధ్యాయంలో, నీటి కాలువల యోరన నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అంటాడు. ఆయన ఉద్దేశం ఆ మొక్క చెట్టుగా మారాలని, ఎదగాలని, తగిన కాలములో అది ఫలం ఇవ్వాలని, అది ఉద్దేశం ఉంది అక్కడ. కనుక దేవుడు ఎక్కడో ఉన్నటువంటి మొక్కను తీసుకొచ్చి ఇక్కడ నాటాడు. దీనినే డిస్ప్లేస్మెంట్ అంటారు, ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి. మన జీవితంలో ఈ యొక్క డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఎక్కడో పుట్టాం, ఏదో ఆచారంలో పెరిగాం, ఏ చీకటిలోనో ఉన్నాం. దేవుడు అక్కడి నుంచి తీసుకొచ్చి తన నూతనమైన వెలుగు, నూతనమైన సంధింపు, నూతనమైన స్థానంలో, అనగా నీటి కాలువల యోరను, వాక్యము పుష్కలంగా ఉండేటువంటి ప్రాంతంలో, పరిస్థితుల్లో దేవుడు మనల్ని నాటాడు. నాటబడినటువంటి మనం ఫలించి మంచి ఫలములు ఇవ్వాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అది నాటుట అంటే. కనుక కోరహ కుమారుడు చెప్తూ ఉన్నారు, దేవా, మా పితరులను నీవు నాటావు. నాటబడినటువంటి అనుభవము వారు చూచారు. ఎందుకనంటే ఐగుప్తు దాస్యం నుంచి మరియు దేవుడిచ్చినటువంటి నూతనమైన దేశము కానానులోనికి దేవుడు వారిని తీసుకుని వచ్చి అక్కడ స్థిరపరిచాడు, నాటాడు. జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపజేస్తే, నాటితివి వ్యాపింపచేసి. వ్యాపింపు అనగా ఇక్కడ వృద్ధి, ఫలింపు. జనములను నిర్మూలన చేసి వారిని వ్యాపింపచేసి. నిర్మూలించబడినటువంటి జనముని నిర్మూలించాడు. ఏదైతే ఉండకూడదో దాన్ని తీసివేశాడు. ఏదైతే ఫలించాలని, వ్యాపించాలని ఉద్దేశించాడో వారిని వ్యాపింపజేశాడు. 2 కార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి. మరి తోటలో మనం చూస్తూ ఉంటాం, మంచి చెట్లు ఎదుగునట్లుగా పిచ్చి మొక్కలను తీసేస్తాం, కలుపు మొక్కలు అంటారు. మంచి మొక్కలు ఎదగాలి అంటే పిచ్చి మొక్కలు ఉండకూడదు. వాటికి పోవాల్సిన ఆహారం, నీరు వీటికి వెళుతుంది. వాటి యొక్క అభివృద్ధిని ఇవి అడ్డుకుంటాయి. అందుకని దేవుడు అవిశ్వాసులను తీసివేస్తూ వచ్చాడు. అసలు ఐగుప్తు నుంచి వచ్చిన ఆ జనాంగమే అక్కడే రాలిపోయింది. వారి అవిశ్వాసమును బట్టి, అవిధేయతను బట్టి, నమ్మని తత్వాన్ని బట్టి 40 సంవత్సరాలు తిరిగి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాలి,
మన ఆత్మీయతను అడ్డుకునేటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నాయా? మనం పరీక్షించుకుంటూ ఉండాలి. మన ఆత్మీయతను నీరుగార్చేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మనం పరిశీలించుకుని వారికి చాలా దూరంగా ఉండడమే మంచిది. కాబట్టి ఇక్కడ దేవుడు సెపరేషన్. ఎవరైతే అవిధేయులో, విధేయులు కారో, అవిశ్వాసులో, భక్తిహీనులో వారిని నిర్మూలం చేసి, ఎవరైతే విధేయులు, విశ్వాసులుగా ఉన్నారో, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నారో, వారు చక్కగా ఎదిగి ఫలించినట్లుగా దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించాడు. వ్యాపింపజేశాడు, అభివృద్ధి చేశాడు. ఆ వృద్ధిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో, నాటబడిన అనుభవము, వ్యాపింప చేయబడిన అనుభవము 2 పితరుల జీవితాలలో కోరహ కుమారులు చూచారు. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారి బాహువు వారికి జయమే లేదు. నీవు వారిని కటాక్షించితివి. వారు అనగా పితరులు. ఈ పితరుల యొక్క బాహువు వారికి జయమే లేదు. వారి బాహువు గమనించాలి. మన యొక్క బలం, బాహువు అంటే మన యొక్క చెయ్యి, మన యొక్క చేతులు, మన కార్యాలు అనగా చేతుల ద్వారా జరిగే పనులు మనకు జయం ఇవ్వలేవు, కానీ దేవుని యొక్క కటాక్షం. పితరుల జీవితాలలో కోరహ కుమారులు వినుటి వలన గ్రహించింది ఏంటంటే, వాళ్ళు చక్కగా చెప్పారు వాళ్ళ పితరులు. అయ్యా, మేము మా కత్తులను నమ్ముకున్నాం, మా ఆయుధాలను నమ్ముకున్నాం, మా శక్తిని నమ్ముకున్నాం. అవి జయమివ్వలేదు, కానీ దేవుని యొక్క కృప, ఆయన బాహుబలము, ఆయన మా పట్ల కటాక్షించిన విధానమే మమ్ములను మాకు విజయం కలుగజేసింది అని వారు చెప్పగా వీళ్ళు విన్నారు. అందుకని వీళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతి వారికి విజయము కలుగజేసెను. సో దే ఆర్ అటెస్టింగ్. పితరులు ఏదైతే చెప్పారో దాన్ని వీరు రూఢిపరుస్తూ ఉన్నారు. మేము వినిన దాన్ని పరిశీలించగా, దేవా, నీ దక్షిణ హస్తము, నీ బాహువు, నీ ముఖకాంతి వారికి విజయము కలుగజేసినది. సో 4వ వచనం, దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించుము. నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగని ఆజ్ఞాపించుము. అంటే వీరు దేవుని యొక్క అడ్మినిస్ట్రేషన్ కోరుకుంటున్నారు, ఆయన పరిపాలన కోరుకుంటున్నారు. నీ నామం వలననే, నీ వలన మా విరోధులను అణచివేయుదుము. అంటే ఇక్కడ శత్రువు మీద జయము. నీ నామం వలననే మా మీదకు లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. కనుక ఇక్కడ శత్రువుల మీద జయము, మా మీదికి లేచువారు. లోకము శరీరము రేగినను లోబడక నేను వెళ్ళేదను. పాట పాడుకుంటామాను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను, యేసు చాలును చాలును. కనుక మన జీవితంలో మనం గమనించాలి, వారి అనుభవం ఏంటంటే శరీరము, శత్రువులు రేగడం, విరోధులు లేవడం. అయితే ఆయన నామంలోని శక్తి వల్లనే వారు త్రొక్కివేశారంట. ఎటువంటి అనుభవమో చూడండి. ఈరోజు శరీర ఇచ్చలు రేగుతూ ఉన్నాయి. మానవుడు దౌర్భాగ్య స్థితిలో ఉంటూ ఉన్నాడు. ఎంతమంది గమనిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మనం బ్లైండ్గా వెళ్ళకూడదు. లోకం వైపు అట్లా చూసినప్పుడు లోకం నుంచి కలిగేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు, పాపపు పరిస్థితులు విపరీతమైపోయినాయి. ఈ మధ్య వార్తలు చూస్తూ ఉంటే విపరీతమైపోయినాయి. పెళ్లి చేసుకున్నది ఆయన చంపేసింది, కొత్త పెళ్లి కూతురు. ఇంకొక ఆమె పెళ్లి చేసుకుంది, ఆ రాత్రే భార్యను మర్డర్ చేసేసింది. ఇంకొక ఆమె పెళ్లి చేసుకుంది, ఎంగేజ్మెంట్ అయింది, పెళ్లికి ముందే వెళ్ళిపోయారు.
ఇంకొక నూతనమైన జంట నిన్నటి వరకు కూడాను అది ట్రోల్ అవుతుంది. వివాహం చేసుకున్నారు, హనీమూన్‌కి వెళ్ళారు. అబ్బాయి హత్య, అమ్మాయి దొరకలే. ఎంత భయంకరమైనటువంటి లోకం! ఎంత భయంకరమైనటువంటి లోకం! హాస్పిటల్‌లో కరోనా వచ్చి అడ్మిట్ అయితే, ఆమెను పట్టించుకోవద్దు, ఆమెను చనిపోనివ్వండి అనేటువంటి ఫోర్సు. మనిషికి దయ ఉందా? కరుణుందా? తనకిష్టమైన వ్యక్తి కోసం ముగ్గురు బిడ్డల్ని మొన్న ఇటీవల ఒక తల్లి చంపేసింది. ముగ్గురు బిడ్డలు. పాపము విపరీతంగా ఉంటుంది. పాపము పెచ్చుమీరుతూ ఉంది. సైతాను ఈ సమూహం ఎవరిని మింగుదునా అంటూ తిరుగుతూ ఉన్నారు. కనుక ఈ ఉదయ కాలంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క దయ, ఆయన బాహుబలం, ఆయన నామ ఔన్నత్యం, వీటిని వెరిగి మనం నీతిమంతులుగా, దేవుని పోలిన వారంగా, సత్యమును ప్రేమించి సత్యమును జరిగించేటువంటి వారంగా ఈ లోకంలో ఉండేటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకిచ్చాడు. డబ్బు పరిపాలిస్తుంది. డబ్బు, 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 డబ్బు. వేల కోట్లు సంపాదించిన తృప్తి ఆగటం లేదు. అయితే నీతిమంతుడైన దేవుని బిడ్డలు వారికున్న కొద్ది దాంట్లోనే తృప్తి అనేటువంటి విలువైన జీవితాన్ని వారు అనుభవిస్తూ ఉన్నారు. వారి ముఖంలో సంతోషం, వారి జీవితంలో ఆనందం, వారి కుటుంబంలో ఐక్యత, ప్రభువును గనపరిచే విధానం ఎంత శ్రేష్టత! దేవుని యొక్క రక్షణలో, దేవుని ఏర్పాటులో, దేవుని యొక్క నడిపింపులో ఉండేటువంటి మాధుర్యం అది. ఉదయకాలం మనం పరిశీలన చేసుకుందాం. ఇలాంటి భయంకరమైన లోకంలో దేవుడు ఆయన నామాన్ని బట్టి శత్రువును అణగదొక్కేటువంటి శక్తి, మనలో కలిగేటువంటి కోరికలు, మనలో రేగేటువంటి వైపరీత్యాలు, వాటిని ఓవర్కమ్ అణగదొక్కి జయించేటువంటి శక్తి దేవుని నామములో, రక్షణలో, విశ్వాస్యతలో మాత్రమే ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతులను మమ్మల్ని రక్షించువాడవు నీవే. మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ఎంత చక్కని సాక్షి మీరు చెప్తున్నారు చూసారా? నమ్మకము. ఈరోజు అనేక మంది డబ్బును నమ్ముతున్నారు, పొజిషన్ని నమ్ముతున్నారు, వారు చేసే పనులను నమ్ముతూ ఉన్నారు, వారి విధానాలను నమ్ముతూ ఉన్నారు. కొంతమంది వారి జనబలాన్ని నమ్ముతున్నారు, వాళ్ళ ధనబలాన్ని నమ్ముతూ ఉన్నారు. భక్తులు అంటూ ఉన్నారు ఇక్కడ, నేను నా వింటిని నమ్ముకొనను. విల్లు అనగా యుద్ధము చేసేటువంటి ఒక సాధనం, ఒక పరికరం, శత్రువు యొక్క బాణాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితిలో ఉపయోగించబడేటువంటి సాధనం. కనుక నేను దానిని నమ్ముకొనను. అది నేను ఎంత బలంగా ఆ బాణంను కొడతానో అంత బలంగా శత్రువు దగ్గరికి వెళ్ళిపోద్ది. కానీ నా బలం చాలదు, నేను దానిని నమ్ముకోను అంటున్నాడు. నా కత్తియు నన్ను రక్షింపజాలదు. ఫెయిల్, వారి అనుభవం చూశారు అది. అయితే మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించేవాడవు నీవే. విల్లు ఫెయిల్ అవుతుంది, కత్తియు ఫెయిల్ అవుతుంది, కానీ మా నమ్మకం మాత్రము జయిస్తుంది. మా శత్రువుల చేత మమ్మల్ని రక్షించు వాడవు నీవే. అది విశ్వాసం. మమ్మల్ని ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. క్రైస్తవ లోకం ద్వేషాన్ని ఎదుర్కోక మానదు. క్రైస్తవ లోకం శత్రువు నుంచి అనేకమైన అనుభవాలను ఎదుర్కోక మానదు. అనేకమైన యుద్ధాలను చేయవలసి వస్తుంది ఖచ్చితంగా. కానీ వాటన్నిటిలో దేవుడు మాత్రమే జయం కలుగు చేయువాడు. శత్రువుని సిగ్గుపరచువాడు ఆయనే. ఆ ద్వేషించు వారిని సిగ్గుపరచువాడు ఆయనే. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాం. వాళ్ళ టెస్ట్ మని చూస్తే చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళు కేవలము దేవుని శక్తి పట్ల, దేవుని నామంలోని విశిష్టత పట్ల వారు అతిశయపడుతూ ఉన్నారు. కానీ వారి యొక్క
విశ్వాసము చొప్పున వారి భక్తి జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టతను మనం గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ 8వ వచనంలో దేవుని యందు అతిశయపడుచున్నాము. అతిశయపడుట మనిషిని పాడు చేసేటువంటిదే ఈ అతిశయం. భక్తి జీవితంలో ఇంకొక కోణము అతిశయం. చాలాసార్లు మనుషుడు తన అందాన్ని బట్టి అతిశయపడతాడు, తనకున్న సంపదను బట్టి అతిశయపడతాడు, తనకున్న హంగుల్ని ఆర్భాటాలను బట్టి అతిశయపడతాడు, తనకున్న ఆరోగ్యమును బట్టి కూడా అతిశయపడతాడు. ఇవి శాశ్వతమైనవి మాత్రము కావు. ఈరోజు చూస్తూ ఉన్నాం, మంత్రులుగా వెలిగినటువంటి వారు ఈరోజు లాకప్పుల్లో ఉన్నారు. వచ్చినప్పుడు అతిశయం నాకేంట్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి లోకం ఇచ్చేటువంటి బలమైతే సంపద అయితేనేటి పోసినటువంటి ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి కాగా దేవునిలో మనము నూతన సృష్టి అయి ఉన్నాము. ఇది శాశ్వతమైనటువంటిది. దేవునిలో మన స్థానం, ఆత్మీయతలో మన స్థానం, దేవుని నమ్మిటిలో మన శక్తి, దేవుని కొరకు జీవించట్లో మన ఆధిక్యత, ఆధిపత్యము, ఇవి మనం పొందుకోవలసినటువంటి శ్రేష్టతలు. కనుక ఈ మొదటి 8 వచనాలు దేవునిని కూర్చున్నటువంటి విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని, భక్తుల యొక్క ధైర్యము, వారి యొక్క శత్రువుల మీద జయము, వారి జీవిత విధానాన్ని సూచిస్తూ ఉన్నాయి. అయితే ఇంత గొప్ప అనుభవం కలిగినటువంటి, ఆత్మీయ సంపద కలిగినటువంటి వీరు ఈ యొక్క 9వ వచనం నుంచి చూసినప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇదే లైఫ్ లో అప్ అండ్ డౌన్స్. ఎంత గొప్ప విశ్వాసికైనా జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. రఘుయేలు గారు గొప్ప దైవ సేవకుడు, మంచి సేవ చేశాడు, బిడ్డలు ఇరువురిని పోగొట్టుకున్నాడు. నేను సాక్ష్యం వింటూ ఉంటే నా పిల్లలు చనిపోలేదు, నా పిల్లలు దేవుని యొద్ద ఉన్నారు. బహుశా అంతకుముందు ఒక అబ్బాయి మంచి మ్యూజిషియన్ అంట, ఒక అబ్బాయి మంచి సింగర్ అంట, సేవలో వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు అంట. నాకు దేవుడు 2 మంచి బిడ్డలు ఇచ్చాడు, నా సేవా పరిచర్యలో నా చేతులు నెత్తువారు అని అనుకున్నాడు. పాపం దేవుని కోసం చేయాలనుకున్నాడు. కానీ ఆ జరిగినటువంటి పరిస్థితిలో 2 బిడ్డలు పోగొట్టుకున్నాడు. కానీ ఏమని చెప్తున్నాడు? నా బిడ్డలు దేవుని దగ్గర ఉన్నారు. ఏదో అమెరికాకు పోయి ఎదురు చూసినట్టు కాదు, కానీ ఆస్ట్రేలియాలకు పోయి చదువుతున్నారు అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ నా బిడ్డలిద్దరూ దేవుని దగ్గర ఉన్నారు, వారికి ఏ లోపము రాదు. అప్ అండ్ డౌన్స్. ఎలా వచ్చింది ఆ మాట అంటే, దేవుడు ఆత్మే ఆవరించినప్పుడు అలాంటి విశ్వాసమైనటువంటి మాటలు చెప్పడం తేలికే, కానీ దాన్ని అనుభవించడం చాలా కష్టం. కనుక జీవితం అనేది అప్ అండ్ డౌన్స్. ఆ డౌన్ లో దేవుని కృప లేకపోతే మనం నిలవబడలేము. ఎందుకనగా ఈ లోకమే తాత్కాలికమైనది, ఈ లోకమే అశాశ్వతమైనది, ఈ లోకమే సుఖానికి దుఃఖానికి కారణమై ఉన్నది. నిత్య సంతోషము, శాశ్వత ఆనందము ఉండేటువంటి రాజ్యం దేవుని రాజ్యం. దాని కొరకు మనం ఏర్పాటు చేయబడినటువంటి వారు. కనుక నెక్స్ట్ 9వ వచనం నుంచి మనం గమనించినప్పుడు ఇంకొక డిఫరెంట్ యాంగిల్ మనకి ఇక్కడ కనపడుతుంది. అయితే, ఇప్పుడు, అయితే, బట్, మొత్తం కొట్టుకొని పోయినట్టే. అయితే అనేటువంటి మాట ఈ యొక్క బైబిల్లో మనం చూస్తాం. ఇంగ్లీష్ లో బ్యాడ్. ఒక అబ్బాయిని గురించి చక్కగా చెప్పి 10 పాయింట్లు మంచిగా చెప్పి అయితే అని పెట్టండి, ఇక మనకు అనుమానం వస్తుంది. ఒక వస్తువుని గురించి చాలా బాగా చెప్పి అయితే ఒక్కటి మాత్రం అని ఆగిపోతే చాలు, ఇక దాని కొనం, భయపడిపోతాం, అనుమానపడతాం. కనుక ఈ అయితే అనేది ముందు ఉన్న స్థితిని ఇన్వాలిడ్ చేసేటువంటి అనుభవం. అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు. చూసావా, దేవుణ్ణి అంతగా శ్లాఘించిన వీరు ఏం జరిగిందో ఏమో, ఇప్పుడు ఈ పరిస్థితిలో, ఈ అనుభవంలో, మేమున్న ఈ స్థితిలో
మేము గమనించేది ఏంటంటే మమ్మల్ని నువ్వు విడనాడావు. ఎందుకంటే నీవు మాతో ఉన్నప్పుడు జయం, మాతో ఉన్నప్పుడు సంతోషం, మాతో ఉన్నప్పుడు శత్రువుకు సిగ్గు. ఈ అనుభవాలు మేము చూసాం. అయితే ఇప్పుడు మాత్రము మమ్మల్ని విడనాడి, వినవాడు మాత్రమే కదా అవమానపరిచి ఉన్నావు. దేవునితో అంటున్నారు వాళ్ళు, దేవుని గురించి చెప్తున్నారు, అవమానపరిచి ఉన్నావు. ఒకవేళ ఇలాంటివి పరిస్థితులు, అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయేమో చెక్ చేసుకోండి. మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. ఇతరులు సేనలతో బయలుదేరినటువంటి ఇశ్రాయేలు దేవుడు. మనం బహుశా మీరు ఈ పాట కూడా వినుంటారు, పాడుంటారు, పాత పాట ఇది. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్మును నడిపించుము. కనుక ఇశ్రాయేలు సైన్యముతో దేవుడు బయలుదేరాడు, ముందు నడిచాడు. నీ ముందు నడుచువాడు నీ దేవుడు యెహోవా వాక్యం ఉంది. కానీ వీళ్ళు ఏమంటున్నారో తెలిసిన, మా సేనలతో కూడా నువ్వు బయలుదేరిన కారణాన మాకు అపజయమే. శత్రువులు ఎదుట నిలువకుండా మమ్మల్ని వెనుకకు పారిపోజేయుచున్నావు. కంటిన్యూస్ టెన్స్. నీవు మాతో రాని కారణాన మాతో రాని కారణాన మాకు అపజయము, శత్రువు మమ్మల్ని జయించేటువంటి అనుభవం, మేము పారిపోయేటువంటి అనుభవం. సో వెన్ వీఆర్ హ్యావింగ్ ద ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ గాడ్లీ పీపుల్, దెర్ ఈస్ ఎ విక్టరీ. దేవునితోనూ దేవుని ప్రజలతో మనం సంబంధం, సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకు విజయమే. మన పరిస్థితులు మనల్ని ఎప్పుడు కూడా బలహీనపరచజాలవు. శత్రువుకు అవమానమే, సిగ్గే. ఎందుకు దేవుడు దూరంగా వెళ్ళిపోతాడు? ఎక్కడో అవిధేయత, ఎక్కడో దేవునికి నచ్చని పరిస్థితి, ఎక్కడో ఆయన నుంచి మనం దూరంగా తొలగిన పరిస్థితి. ఇవి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు కూడా చేయి విడిచే దేవుడు కాదు. కానీ మనమే ఆయన యొక్క నమ్మకత్వం నుంచి, ఆయన యొక్క సాహచర్యం దూరం అయిపోయేటువంటి బలహీనులం. మమ్మల్ని ద్వేషించి వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనిచున్నారు. దోపిడికి గురైనటువంటి పరిస్థితి. మేము ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం ధ్యానంలో ఉన్నాం. మా బేతలు సంఘస్థులు ఉదయకాలం. ఈరోజు మీ గురించి మేము టైం 6కి మార్చుకోవాల్సి వస్తుంది. సాటర్డే గిద్యోను బలహీనుడై పారిపోయి ఎక్కడో దాక్కుని తన సొంత ధాన్యాన్ని దొల్లగొట్టుకుంటూ ఉన్నాడు. శత్రు భయం, దోపిడి. ఇశ్రాయేలీయులు భయం కింద బ్రతుకుతున్నటువంటి పరిస్థితి, దోచుకోబడినటువంటి స్థితి, దోచుకొనిచున్నారు. కనుక ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, మేము దోపిడీకి గురి అవుతూ ఉన్నాం. భోజన పదార్థంగా ఒక గొర్రెలను అప్పగించినట్లు నీవు మమ్మల్ని అప్పగించి ఉన్నావు. దేవుడు అప్పగించాడంట. చాలాసార్లు మనం దేవుని నిందించి మాట్లాడతాం. పాపం ఆయన మౌనంగానే ఉంటాడు. పోని బిడ్డ బాధలో ఉన్నాడు, పిల్లలు తిడతా ఉంటాడు, నువ్వు అంతేలే డాడీ, నువ్వు అన్నకు అన్ని తీసిస్తావు, నాకు తీసివు. అంతేలే మమ్మీ, అమ్మాయి చెల్లెలు ఏది అడిగితే చేసి పెడతావు, నువ్వు నాకు ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి కదా మన కుటుంబ వ్యవస్థలో. చిన్నోడు అడిగినాడంటే అసలు వెంటనే తెచ్చేస్తాడు డాడీ, లేకపోతే చేసి పెడుతుంది మమ్మీ. ఇవి వినపడుతున్నాయా? కనుక ఇలాంటి నిందించడం, ఇలాంటి మాటలు, ఇలాంటి అనుభవాలు దేవునికి కూడా నిందించేటువంటి పరిస్థితి. ఇక్కడ బిడ్డలు, అయ్యా మాతో రాలేదు, మమ్మల్ని విడిచిపెట్టావు, శత్రువులకు జయమిచ్చావు, మనం అనదొక్కావు, వారు ఇష్టం వచ్చినట్టు ద్వేషిస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావు. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం అన్య జనుల్లోనికి మమ్మల్ని చెదరగొట్టి ఉన్నావు. అధికమైన వెల చెప్పక ధనప్రాప్తి లేకయే నీవే నీ ప్రజలను అమ్మి ఉన్నావు. ఎలాంటి విశ్వాసం కలిగే జీవితం కలిగే కౌరవ కుమారుడు ఇక్కడ అంటున్నారు, దేవుడు అమ్మేశాడంట. దేవుడు ఏమన్నా వ్యాపారస్తుడా?
ద వర్డ్స్ అవుట్ ఆఫ్ పెయిన్, ఆ యొక్క బాధ లోయ అనుభవంలో ఉన్నటువంటి వారి మాటలు నిజంగా కూడాను మన జీవితంలో చాలా సార్లు దేవుని గురించి అంటాం కదా, నువ్వు ఇలాగ చేసావయ్యా, నువ్వు ఇలాగ నన్ను విడిచిపెట్టావు దేవా, నేను బాధపడడం నీకు ఇష్టం, నేను కన్నీళ్ళు గాయడం నీకు ఇష్టం. ఇలాంటి మాటలు. దేవుడు మౌనం, గాడ్ ఈజ్ సైలెంట్. అందుకని వాళ్ళ యొక్క కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళు. దేవుడు మాట్లాడకపోతే మన జీవితం కన్ఫ్యూజనే, దేవుడు మాట్లాడకపోతే మన జీవితం అర్ధరహితమే, దేవుని వాక్యం మనల్ని బలపరచకపోతే మన జీవితం భారమే. కనుక ఎప్పుడైతే శత్రువు విజృంభిస్తాడో, దేవుడు మౌనం వహిస్తాడో, దానికి కారణము దేవుడు కాదు, శత్రువు కాదు, మనలో ఉన్నటువంటి జారినతనం. శత్రువుకు అవకాశం దొరికింది. ఇంగ్లీష్ లో ఒక స్టోరీ ఉంది హై స్కూల్లో, ద క్యామెల్ అండ్ మర్చెంట్ అని. ఒక ఆయన ఒంటి మీద ప్రయాణం చేస్తా వెళ్తా ఉంటాడు. ఒక ఎడారి ప్రాంతం చీకటి పడే సమయం వచ్చేసరికి ఆ టెంట్ వేసుకుంటాడు, గుడారం వేసుకోవడం, ఆ రాత్రికి రెస్ట్ తీసుకొని అట్లా ప్రయాణం సాగిస్తూ ఉంటాడు, కొన్ని రాత్రులు, కొన్ని పగలు. అయితే ఈ గుడారం వేసుకున్న తర్వాత డేరా వేసుకున్నాడు. ఈ క్యామెల్ అనిందంట, నా యజమానుడా, ఇంతవరకు నేను నిన్ను మోసుకుంటూ వచ్చాను కదా, ఈ రాత్రి సమయం కొంచెం చలిగా ఉంది, నా చెవులంతా చలి దూరి వణుకు పుట్టిస్తుంది, కాబట్టి కొంచెం నాకు అనుమతి దయచేసి నేను నా తల మాత్రం లోపల పెట్టుకుంటాను, కొంచెం చలి కాచుకుంటాను, చలి తగ్గిపోద్ది అన్నానంట. ఆ యజమానుడు అప్పుడు సరేలే పోనీలే పాపం అని చెప్పి తల వరకు పెట్టుకోమని చెప్పాడు. కాసేపు అయిన తర్వాత మెడతో లోపలికి వచ్చేసింది, మెడ కూడా వచ్చేసింది. ఏమే నువ్వు తలన్నావు, మెడ వచ్చిందంటే లేదు మెడ కూడా చలి కొనుక్కుతుంది, కొంచెం మెడే కదా, నేనేం డిస్టర్బ్ చేయటం లేదు కదా. సో ఆ విధంగా కొంత రాత్రి అయ్యేసరికి ఈ క్యామెల్ లోపలికి వచ్చి, ఒంటె మొత్తం లోపలికి వచ్చి, డేరా లోపలికి వచ్చేసి. ఇప్పుడు చూడండి, ఒంటె డేరా లోపలికి వస్తే యజమాని ఎక్కడ ఉండాలి? డేరా బయటకు రావాల్సి వచ్చింది. ఇది మన జీవితం. రాజీ పడో లేదు ఇంకోటో శత్రువుకి మనం స్థానం ఇస్తాం. శత్రువు చాలా తెలివైన వాడు. ఒక్కోసారి మన బంధువుగానే వస్తాడు, ఒక్కోసారి మనం పిల్లల రూపంలోనే మనకు శత్రు కార్యాలు. మనల్ని నమ్మిన వారే, మన బ్రదర్సే, మన సిస్టర్సే శత్రువు యొక్క కార్యాలు. కాబట్టి మనం వాటికి అవకాశం ఇవ్వకూడదు. మీరు ఎక్కడో అవకాశం ఇచ్చారు, ఎక్కడో ఏదో తేడా వచ్చింది. గాడ్ ఈజ్ సైలెంట్. వెన్ గాడ్ ఈజ్ సైలెంట్, దేర్ లైవ్స్ ఆర్ బికమింగ్ వెరీ 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 డిఫరెంట్. అది మనం ఇక్కడ చూసేది. కాబట్టి దీని గురించి మనం జాగ్రత్త పడాలి. క్రీస్తు నందు తొణకని మన విశ్వాసం పటిష్టపరచబడాలి. అది వాక్యం ద్వారా, సహవాసం ద్వారా, దేవుని ప్రార్థించి దేవునితో ముందుకు సాగుట ద్వారా పటిష్టమైన విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగాలి. ఏదో మనం మొక్కుబడిగా కాదు, కానీ రుచి చూచిన అనుభవము, దేవుడు మాట్లాడేటువంటి అనుభవం మనదైతే మన జీవితంలో శత్రువులు ఏమీ చేయరు. కాబట్టి మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మల్ని నిందాస్పదముగా చేసి ఉన్నావు, మా చుట్టూనున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను, ఎగతాళికి కారణముగా, ఆమెకు హేతువుగాను, ప్రజలు తలాడించిన కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించిన వారి మాటలను వినగా శత్రువులను బట్టి నువ్వు పగ తీర్చుకుని వారిని బట్టి
నేను దినమల్లా నా అవమానం తలపోయిచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. ఇది ఇంతవరకు 2 భాగాలు మనం చూసుకున్నాం. వారి అనుభవాలు. దేవుని చిత్తమైతే నెక్స్ట్ భాగం 17, 26 వచనం నుంచి దేవా మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు. శ్రేష్టమైన విశ్వాస పరిశీలించుకొని దేవుని కొరకు నమ్మకమైన సాక్షుల లోకంలో సాగుదాం. దేవుడి యొక్క వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్. తండ్రి మీకే కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి ప్రభువా. నాన్న మీరు నా తండ్రి వాక్యం ద్వారా ఎంతగానో మాట్లాడి ఉన్నారు ప్రభువా. అవును ప్రభువా, మీలో మేము నా తండ్రి విధేయత కలిగి ఉండాలని చెప్పి ఉన్నారు. ఆ విధేయతగా మేము ఉండకూడదు నా తండ్రి ప్రభువా. అలాగే నా తండ్రి మీరు నాటబడే వారిగా అభివృద్ధి అయ్యానన్న చేసే వ్యాపింప చేసే వారిగా మేము ఉండాలి ప్రభువా. నా తండ్రి అయ్యా నీ నామము వల్లనే నా తండ్రి మేము ఏదైనా చేయగలము ప్రభువా. అయా శత్రువులు అని చెప్పారు. అంటే శత్రువులు అంటే మా జీవితంలో శరీర ఆశలు అయ్యి ఉండొచ్చు, నేత్రాశ ఏదైనప్పటికీ ప్రభువా నీ నామము వలనే మేము నా తండ్రి వాటిని జయించే వారిగా మేము ఉంటాం ప్రభు. మీరు ఎంతగానో చక్కగా మాతో తెలియజేస్తారు ప్రభు. అందరిని బట్టి ముఖ్య స్తోత్రం ప్రభు. ఈ వాక్యాన్ని ప్రభు మా హృదయంలో ఉంచుకొని ప్రభు విడిచిపెట్టకుండా నా తండ్రి అయ్యా వాళ్ళైతే ఎలా విధేయత కలిగిన తండ్రి చిన్న వాళ్ళు అయినప్పటికీ ఉన్నారు ప్రభు. అటు విధంగా మేము ఉండి నా తండ్రి నన్ను మా తల్లిదండ్రులను ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని నా తండ్రి నన్ను మార్చుకున్నట్టు సహాయం దయచేయమని అడుగుతూ ఈ వాక్యాన్ని చెప్పిన నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించమని ఈ వాక్యాన్ని మా హృదయంలో ఫలింప చేయమని అడుగుచు మీకే మహిమ ఘనత ప్రభావంలో చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.